హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ రోజు మనం పెట్రోల్ లేదా డీజిల్ కి సంబంధించిన వెహికల్స్ లో ప్రయాణిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ నుంచి 10 సంవత్సరాల తర్వాత లేదా 15 సంవత్సరాల తర్వాత దాదాపుగా 20% 4 వీలర్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ గా కన్వర్ట్ అవుతాయి అండ్ దాదాపుగా 60% 2 వీలర్స్ ఎలక్ట్రిక్ గా కన్వర్ట్ అవుతాయి. అందుకే రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల్లో మనకి క్లియర్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అని మనకి తెలుసు. సో ఓవరాల్ గా ఆటో ఇండస్ట్రీలో ఎలాంటి స్టాక్స్ మనకి మంచి రిటర్న్స్ తెచ్చి పెడతాయి అని తెలుసుకోవడం కోసం ఈ వీడియోలో అనాలిసిస్ ఆఫ్ ఆటో స్టాక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో మన లాస్ట్ 2 వీడియోస్ లో డిస్కస్ చేసుకున్న బ్యాంకింగ్ అండ్ అలాగే ఐటీ స్టాక్స్ రెండు కూడా సర్వీస్ సెక్టార్ కి సంబంధించినవి. సో సర్వీస్ సెక్టార్ ని ఎలా అయితే అనలైజ్ చేస్తామో ఆటో సెక్టార్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ని అదే విధంగా అనాలిసిస్ చేయలేము. అయితే ఆటో సెక్టార్ అన్నప్పుడు కేవలం 2 వీలర్ 3 వీలర్ లేదా 4 వీలర్ వెహికల్స్ కాకుండా వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లైక్ టైర్స్ అవ్వచ్చు లేదా కార్ యొక్క ఇంటీరియర్స్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ ని కూడా ఎలా అనాలిసిస్ చేయొచ్చు. అండ్ అలాగే మేజర్ గా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఫ్యూచర్ లో బాగా పెరగబోతుంది కాబట్టి బ్యాటరీస్ కి సంబంధించిన స్టాక్స్ ని ఎలా అనలైజ్ చేసి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఈ వీడియో చేయడానికి ముందు నేను ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, మదర్సన్ సుమి అండ్ అలాగే ఎంఆర్ఎఫ్ ఈ 4 షేర్స్ కూడా గత 20 సంవత్సరాల్లో దాదాపుగా 200 రెట్లు పెరిగిన మల్టీ బ్యాగర్ స్టాక్స్. అందుకనే వీటి యొక్క గ్రోత్ ని స్టడీ చేసిన తర్వాత ఎలాంటి ఫైనాన్షియల్ రేషియోస్ మనం కన్సిడర్ చేసుకుంటే మనం ఇలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటాము అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆటో స్టాక్స్ ని అనాలిసిస్ చేయడం కోసం మనం మేజర్ గా తెలుసుకోవాల్సిన ఫైనాన్షియల్ రేషియోస్ ఏంటి అనేది చూద్దాం. ఒక ఆటో సెక్టార్ ని అనాలిసిస్ చేసేటప్పుడు ముందుగా మనం ఆ కంపెనీ గ్రో అవుతుంది అని అనుకుంటేనే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి సంబంధించిన స్టాక్ గ్రో అవ్వాలి అంటే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని పెంచుకుంటూ ఉండాలి. సో కొత్త ప్లాంట్స్ కొనాలి లేదా కొత్త మిషనరీ కొనాలి లేదా కొత్త ఎంప్లాయీస్ ని ఎక్విప్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా క్యాష్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో రకరకాల క్యాష్ ఆప్షన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం. కానీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆ బ్యాంక్ నుంచి తీసుకునే హెవీ లోన్స్ వల్లే లాసెస్ లోకి వెళ్తూ ఉంటాయన్నమాట. బిజినెస్ బాగున్నంత కాలం ఇంట్రెస్ట్ కరెక్ట్ గానే రీపే చేయగలుగుతాయి. కానీ ఎప్పుడైతే ఒకసారి ఒక సైకిల్లో బిజినెస్ డౌన్ అయింది అంటే ఒకవైపు నార్మల్ బిజినెస్ లో లాసెస్ వస్తూ ఉంటాయి అండ్ అలాగే బ్యాంక్స్ కి హెవీ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉండడం వల్ల డబుల్ లాస్ రికర్ చేస్తూ స్టాక్స్ హెవీగా పడిపోతూ ఉంటాయి. అందుకనే ఎప్పుడైతే మనం ఆటో సెక్టార్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నామో ఖచ్చితంగా దాని యొక్క అప్పులు అనేది చాలా తక్కువగా ఉండాలి. సో దీన్ని మనం అనాలిసిస్ చేయడం కోసం డెట్ టు ఈక్విటీ రేషియోని అబ్జర్వ్ చేయాలి. సో ఏదైతే కంపెనీకి డెట్ టు ఈక్విటీ రేషియో అనేది పడిపోతూ ఉందో అలాంటప్పుడు అది మనకి మంచి కంపెనీ అవుతుంది. అండ్ ప్రిఫరబుల్లీ డెట్ టు ఈక్విటీ అనేది లెస్ దెన్ 1 ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వేయొచ్చు. ఐడియల్లీ డెట్ టు ఈక్విటీ 0.4 కంటే తక్కువ ఉంది అంటే ఇంకా మనం మంచి స్టాక్ గా అనుకుని అలాంటి స్టాక్స్ కి మనం ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. సో ఓవరాల్ గా డెట్ టు ఈక్విటీ గనక తగ్గుతున్నట్టుగా కనపడుతుంది అంటే అది మనకి ఒక మంచి ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ అవుతూ ఉంటుంది. అయితే కేవలం డెట్ టు ఈక్విటీ ఒక్కదాన్ని చూసి మనం ఇన్వెస్ట్ చేయకూడదు. వన్స్ ఆటో సెక్టార్ లో మనం లో డెట్ టు ఈక్విటీ ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. ఏదైనా ఒక ఆటో సెక్టార్ కి సంబంధించిన కంపెనీ దాని యొక్క సేల్స్ ద్వారా ఒక రెవెన్యూని జనరేట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ రెవెన్యూల నుంచి ఆ కంపెనీ యొక్క ఆపరేటింగ్ కాస్ట్ తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అవుతుంది. యూజువల్ గా నెట్ ప్రాఫిట్ మార్జిన్ కి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కి డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ఇందులో నుంచి ఇంట్రెస్ట్ కానీ లేదా ట్యాక్స్ ని కానీ ఇంకా డిడక్ట్ చేయలేదు. అంటే కేవలం ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే రెవెన్యూ నుంచి తీసేస్తే ఎంత మార్జిన్ ఉంటుందో అనేది మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చెప్తూ ఉంటుంది. ఎందుకు ఇలాగా మనం ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ ని పట్టించుకోవట్లేదు అని అంటే ఆ కంపెనీ యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీ తెలుసుకోవడం కోసం మనం ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ లేకుండా ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒకవేళ ఒక కంపెనీ దాని యొక్క మేనేజ్మెంట్ బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే దాని ఎఫిషియన్సీస్ పెరుగుతూ ఉంటాయి. సో ఆ ఎఫిషియన్సీ పెరుగుతుందా లేదా అనేది మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చెప్తూ ఉంటుంది. సో ఐడియల్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది గ్రేటర్ దెన్ 10% ఉండి అండ్ ఇంక్రీజింగ్ అంటే లాస్ట్ ఇయర్ 10% ఉంటే ఈ ఇయర్ 12%, నెక్స్ట్ ఇయర్ 14%, ఇలా గ్రో అవుతున్న కంపెనీస్ మనకి ఈజీగా మల్టీ బ్యాగర్స్ అవుతాయి. సో ఇలా మనం నెక్స్ట్ స్టెప్ లో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఏవైతే 10% కంటే ఎక్కువ ఉండి ఇంక్రీజింగ్ ట్రెండ్ లో ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ వచ్చేసి ఫ్రీ క్యాష్ ఫ్లో. సో మీరు ఈ స్క్రీన్ మీద ఫ్రీ క్యాష్ ఫ్లో యొక్క ఫార్ములాని అబ్జర్వ్ చేయొచ్చు. హిస్టారికల్ గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫ్రాడ్ కంపెనీస్ అన్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ని, బ్యాలెన్స్ షీట్ ని మేనేజ్ చేయగలుగుతూ ఉంటాయి. కానీ దాని యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది రియల్ పిక్చర్ మనకి చూపిస్తూ ఉంటుంది.
యాక్చువల్గా ఫ్రీ క్యాష్ ఫ్లో క్యాలిక్యులేట్ చేయడం అనేది కొంచెం కష్టం. అన్లెస్ అకౌంటింగ్ ఫార్ములాస్ కరెక్ట్ గా తెలిస్తే తప్ప ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేరు. అయితే ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోని మనం సింపుల్ గా ఎలా చూడాలి అనేది మీరు రేపటి వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది మనకి పెరిగితే మంచిదన్నమాట. ఏదైతే కంపెనీకి ఫ్రీ క్యాష్ ఫ్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఆ కంపెనీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ అని మనం అనుకోవచ్చు. సో ఎప్పుడైతే ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉండి గ్రో అవుతూ ఉంటుందో ఆ కంపెనీ ఎక్కువ డబ్బులు జనరేట్ చేయగలుగుతుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. సో ఇలా డెట్ టు ఈక్విటీ నుంచి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నుంచి, ఫ్రీ క్యాష్ ఫ్లో నుంచి మనం మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ టైంలో మనం బై చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎంత మంచి కంపెనీ అయినా కూడా దాని యొక్క ఓవర్ వాల్యుయేషన్ లో బై చేశాము అని అంటే ఖచ్చితంగా మనం మనీ లూజ్ అవుతూ ఉంటాం. అందుకే మనం వాల్యుయేషన్ రేషియోస్ గురించి కూడా తెలుసుకోవాలి. ఆటో సెక్టర్ లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీ ఎంత బాగా పర్ఫామ్ చేసినా కూడా కొన్నిసార్లు గవర్నమెంట్ పాలసీస్ వల్ల, ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల, ఎకనామిక్ గ్రోత్ వల్ల ఆ పర్టికులర్ కంపెనీ ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. యూజువల్గా ఎప్పుడైతే ఎకనామిక్ గ్రోత్ అనేది డిక్లైన్ అవుతూ ఉందో, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయో, లేదా గవర్నమెంట్ పాలసీస్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం ఏవైనా డిఫరెంట్ రూల్స్ పెడుతూ ఉంటాయో, ఇలాంటి వాటి వల్ల ఈవెన్ దో ఒక బిజినెస్ అనేది పెరుగుతూ ఉన్నా కూడా దాని యొక్క షేర్ ప్రైస్ అనేది పడుతూ ఉండొచ్చు. అందుకని ఒక స్టాక్ ని మనం మంచి వాల్యుయేషన్ లో బై చేయాలి అని అంటే ఖచ్చితంగా మనం ఆ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ లేదా ప్రైస్ టు బుక్ వాల్యూ చూసి బై చేయాల్సి ఉంటుంది. హిస్టారికల్ గా ప్రైస్ టు ఎర్నింగ్స్ లేదా ప్రైస్ టు బుక్ వాల్యూ యొక్క యావరేజ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎయిదర్ 5 years, 7 years లేదా 10 years యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కానీ, ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ యావరేజ్ కంటే బిలో బై చేస్తే మనం ఫెయిర్లీ వాల్యూడ్ లేదా అండర్ వాల్యూలో బై చేసినట్టు అవుతాం. సో మంచి స్టాక్ ని కొనడమే కాదు, మంచి టైంలో కొనడం కూడా ఒక ఇన్వెస్టర్ కి ఎంతో ఇంపార్టెంట్. సో ఇప్పటిదాకా మనం తెలుసుకున్న రేషియోస్ తో పాటుగా ఇంకొన్ని ఫ్యాక్టర్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే, అదర్ ఫ్యాక్టర్స్ లో మైనర్ పాయింట్స్ లాగా మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రేటర్ దెన్ 15% ఉన్న కంపెనీస్ మంచి అవుతాయి. అండ్ అలాగే ఒక స్టాక్ ని ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అలాంటప్పుడు దాని యొక్క కరెంట్ రేషియో గ్రేటర్ దెన్ 1 ఉంటే అది మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఈ ఫినాన్షియల్ రేషియోస్ అన్నిటితో పాటుగా ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఐడియాస్ ఎలా ఉన్నాయి, దాని కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మేజర్గా ఏదైనా స్టాక్ని మీరు ఆటో సెక్టార్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ కంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక మీ కంపెనీ గురించి ఈజీగా అర్థం చేసుకుని దాని స్పెషాలిటీ ఏంటి అని చెప్పగలుగుతున్నారు అని అంటే ఆ కంపెనీ ఖచ్చితంగా మీకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ తెచ్చిపెడుతుంది. అండ్ ఆ కంపెనీ ప్రాఫిటబుల్గా ఉండాలి అండ్ అలాగే ఒక ఈజీ గ్రోత్ పాత్ ని మనకి చూపెడుతూ ఉండాలి. సో ఇలా మనం అనాలిసిస్ ఆఫ్ ఆటో సెక్టర్ స్టాక్స్ గురించి స్టడీ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఫస్ట్ మెట్రిక్ లో మనం డెట్ టు ఈక్విటీ లెస్ దెన్ 1 ఉన్న స్టాక్ సెలెక్ట్ చేసుకొని, తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% కంటే ఎక్కువ ఉండి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ని మనం షార్ట్ లిస్ట్ చేసుకొని, ఫ్రీ క్యాష్ ఫ్లో పాజిటివ్ ఉంటూ ఇంకా ఇంక్రీజ్ అవుతున్నవి ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉన్న కంపెనీస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రైస్ టు ఎర్నింగ్స్ యావరేజ్ దగ్గర కానీ లేదా ప్రైస్ టు బుక్ వాల్యూ యావరేజ్ దగ్గర కానీ మనం బై చేసుకోవచ్చు. అండ్ ఎడిషనల్ కన్ఫర్మేషన్ కోసం మనం ఇంకొన్ని రేషియోస్ లైక్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, కరెంట్ రేషియోస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వీటన్నిటితో పాటుగా దాని యొక్క మేనేజ్మెంట్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మీరు కంప్లీట్గా ఆటో సెక్టర్ స్టాక్స్ ని అనాలిసిస్ చేసుకొని ఒక టాప్ 2 or 3 స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిల్లో సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ ఫైనాన్షియల్ గోల్స్ ని చాలా ఈజీగా అటైన్ అవ్వగలుగుతారు. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.